హలో ఎవ్రీవన్, వినాయక చవితి సందర్భంగా మన యాప్లో లాంచ్ చేసినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉందండి. యాక్చువల్గా నిన్నటితో అయితే కోర్స్ ఆఫర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు మళ్ళీ ఎక్స్టెండ్ చేయండి అని చెప్పేసి. సో వీటిని దృష్టిలో ఉంచుకొని మరి ఈ ఆఫర్ అయితే ఇంకా ఉంటుందండి. ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. కేవలం 299K అప్ టు మెయిన్స్ వరకు మీకు యూస్ఫుల్గా ఉంటుందండి. 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన PDF ఉంటుంది. కంప్లీట్ టెస్ట్ సిరీస్ అయితే ఇందులో మీకు అందుబాటులో ఉంటుందండి. ఓకేనా, చాలా చాలా యూస్ఫుల్ అండి. ఏ విధంగా తీసుకోవాలి? ముందు యాప్ డౌన్లోడ్ చేసుకొని వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా డైరెక్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి RK ట్యూటోరియల్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. జస్ట్ 299 అండి. మీకు ఎక్సలెంట్ కోర్స్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశం ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా తెలియని వారికి ఈ ఆఫర్ని తెలియచేయండి. ఓకేనా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు RK ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి మోడల్ పేపర్స్ని అయితే వీడియోలో చూడబోతున్నాము. ఇప్పటివరకు చాలా మోడల్ పేపర్స్ అయితే చేయడం జరిగిందండి. ఎవరైతే మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేశారో తప్పకుండా ఈ మోడల్ పేపర్స్ని 1-2 సార్లు చూడండి. మంచి రివిజన్గా, ప్రాక్టీస్గా అయితే మీకు ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి 299 ఆఫర్లో మీరు కోర్స్ తీసుకున్నారు కాబట్టి మీకు మెయిన్స్ వరకు కూడా వ్యాలిడిటీ ఉంటుందండి. ఇంకా ఎవరైనా ఈ టైంలోనే కోర్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి, మీకు మెయిన్స్ కూడా వ్యాలిడిటీ అయితే అందచేయడము జరుగుతుంది. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ప్రపంచంలో అధికంగా జల విద్యుత్ను ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 చైనా. నెక్స్ట్ వన్, పునరుత్పాదక ఇంధన వనరు ఏది క్రింది వాటిలో? అంటే మళ్ళీ తిరిగి మనము తయారు చేసుకొని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉన్న వనరు ఏంటండి? బయోమాస్. ఓకే, బయోమాస్. ఓకే, సో ఈ బయోమాస్లో CH4 అంటే మీథేన్ అనేది ముఖ్యమైన అనుఘటకంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, సోడియం పొటాషియంల కొల్లెట్ల టారో కొల్లెట్లు దీనిలో ఉంటాయి. ఎందులో ఉంటాయండి? పిత్తాశయంలో ఉండడం అయితే మనము చూడవచ్చు, గ్యాలీ బ్లాడర్. ఓకే, నెక్స్ట్, క్రింది వానిలో పునరుత్పత్తి చేయగలిగే శక్తి లేని కణాలు ఏవి? పునరుత్పత్తి చేయగలిగే శక్తి లేని కణాలు ఏంటవి? నాడీ కణాలండి. ఓకేనా, నాడీ కణాలను మళ్ళీ పునరుత్పత్తి చేయలేమండి అవి. ఓకేనా, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఒకేసారి వస్తాయి. అందుకే మనకు పోలియో వచ్చినటువంటి పిల్లలు చూడవచ్చండి, వారు కూడా నాడీ కణాలలోని చాలా ముఖ్యమైన చాలక నాడీ కణాలు. ఓకే, చాలక నాడీ కణాలు నశిస్తాయి. అందుకే వారు జీవితాంతం కూడా అదే విధంగా అంగవైకల్యంతోనే ఉండడము జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్, క్రింది వానిలో సౌరశక్తిని గ్రహించి రసాయన శక్తిగా మార్చునవి ఏంటి? ఏంటండి అవి? ఆప్షన్, క్రింది వాటిలో సౌరశక్తిని గ్రహించి రసాయనిక శక్తిగా మార్చేటువంటి రిక్తిక అండి. ఓకేనా, మొక్కలోని కణంలో ఉండేటువంటి రిక్తికలు. సో గైస్, నేను ప్రీవియస్ క్లాస్లో ఒక క్వశ్చన్ అడిగానండి. మానవ హృదయ స్పందనను నియంత్రించేటువంటి నాడి ఏది? ఏంటండి? 10వ నాడి వేగస్. ఓకే, వేగస్ నాడి అండి, చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఓకేనా, నెక్స్ట్, కణకవచము వీటిలో ఉంటుంది. కణకవచము ఎందులో ఉంటుందండి? ఎందులో చూడవచ్చు మనము? మొక్కల్లో ఉంటుందండి, అంతే. ఓకే, మొక్కల్లో మాత్రమే కణకవచం అనేది ఉంటుందండి. ఓకేనా, మిగతా వేటిలో కూడా మనకు కణకవచం అయితే కనిపించదు. ఓకేనా, కవచం అంటే ముఖ్యంగా సారీ ఇదండి, కణకవచం కాదు. కణకవచము అన్నిట్లలో ఉంటుంది. కవచము అనేది మొక్కల్లో ప్రత్యేకంగా ఉంటుందండి. ఓకేనా, ప్రతి కణానికి ఒక ప్రత్యేకమైనటువంటి కవచము ఉంటుంది. అదే జంతువుల్లో కానీ, మనుషుల్లో కానీ, జంతు ప్లవకాల్లో కానీ ఈ యొక్క కణ కవచం అనేది మనకు ఎక్కువగా అసలు ఉండదు, కనిపించదు కాదు, ఉండదు. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్, రక్తంలో ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ రవాణాలో ముఖ్య పాత్ర వహించున్నది ఏంటి?
ఆన్సర్ ఆప్షన్ 3 హీమోగ్లోబిన్. ఓకే, హీమోగ్లోబిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రక్తం అనేది ఒక ఏంటండి రక్తం అనేది? ఆప్షన్ 2 సంయోజక కణజాలము లేదా ద్రవరూప కణజాలంగా మనమైతే చెప్పుకోవచ్చు. సంయోజక కణజాలము. నెక్స్ట్ వన్, సో మీ అందరికీ కూడా చిన్న జీకే క్వశ్చన్ అండి, ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. రక్తం యొక్క pH విలువ ఎంత? రక్తం యొక్క pH విలువ కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. తెలియకపోతే రక్తం pH అని కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తా. ఓకే, రక్తంలో అమీబా మాదిరిగా కదిలే రక్త కణాలు ఏవి? ఏంటండి? మోనోసైట్స్. ఓకే, మోనోసైట్స్. నెక్స్ట్, మూలకేశాలు ఉండని వేర్లు ఏవి? మూలకేశాలు ఉండని వేర్లు. ఆన్సర్ ఆప్షన్ 2 శిలీంధ్రములు, పరాన్నజీవి యొక్క వేర్లు. నెక్స్ట్, అస్సాం అడవుల్లో విరివిగా లభించే కీటకాహారి మొక్క ఏది? అస్సాం అడవుల్లో విరివిగా లభించే కీటకాహారి మొక్క 126. ఆన్సర్ ఆప్షన్ 4 నెపంథిస్. ఓకే, నెపంథిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, కిరణజన్య సంయోగ క్రియ జరుగుతున్నప్పుడు నీటి విచ్ఛేదన చర్యలో పాల్గొను మూలకాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 క్లోరిన్ మరియు మ్యాంగనీస్. నెక్స్ట్ వన్ చూద్దాం. రక్తంలో కొవ్వును తగ్గించే స్టాటిన్లు వీటి నుంచి లభ్యమవుతాయి. రక్తంలోని కొవ్వును తగ్గించే స్టాటిన్లు వీటి నుంచి లభ్యమవుతాయి. వేటి నుండండి? ఆప్షన్ 3 మోనాస్కస్ పర్ఫ్యూరియస్. మోనాస్కస్ పర్ఫ్యూరియస్. నెక్స్ట్ వన్, ఏ వ్యాధి ప్రోటీన్ క్యాలరీలు లోపించడం వల్ల కలుగుతుంది? ఏ వ్యాధి ప్రోటీన్ క్యాలరీలు లోపించడం వల్ల కలుగుతుంది? 129. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, మెరాస్మస్. ఓకే, మెరాస్మస్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సూక్ష్మ పోషకము కానిది ఏది? క్రింది వాటిలో సూక్ష్మ పోషకము కానిది? ఆన్సర్ ఆప్షన్ 4 నైట్రోజన్. ఓకే, నైట్రోజన్ సూక్ష్మ పోషకం కాదు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో దేనితో ఏర్పడిన గట్టి కర్పరాలతో కప్పబడిన జంతువులను సముద్ర నక్షత్రం ఆహారంగా స్వీకరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్. నెక్స్ట్, మొప్పలు దేనిలో పాత్ర వహిస్తాయి? మొప్పలు దేనిలో పాత్ర వహిస్తాయి? 132. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, నీటిలో శ్వాసక్రియ జరపడంలో పాత్ర వహిస్తాయి. నెక్స్ట్, వానపాములో శరీర కుహర ద్రవం వేటి ద్వారా బయటకు వస్తుంది? శరీర కుహర ద్రవము వేటి ద్వారా అండి? పుష్ట్య రంధ్రాల ద్వారా. నెక్స్ట్ వన్, ఆక్సిడేటివ్ పాస్పిరిలేషనల్ ఏర్పడేది? ఆక్సిడేటివ్ పాస్పారిలేషనల్ ఏర్పడేది ఎక్కడ? ఆప్షన్ 3 వాయు సహిత శ్వాసక్రియలో ఏర్పడే ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటాము. నెక్స్ట్ వన్, వాయు సహిత శ్వాసక్రియ మాత్రమే జరిగేది ఎక్కడ? వాయు సహిత శ్వాసక్రియ ఎక్కడండి? ఆప్షన్ 4 మొలకెత్తు విత్తనాలలో మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూసేది ఏంటి? ఆప్షన్ 2 హెపారిన్. ఓకే, హెపారిన్. నెక్స్ట్, రక్తగుచ్చ కణానికి కారణమైన చర్య ఏంటి? రక్తగుచ్చ కణానికి కారణమైన చర్య ఆప్షన్ 4 ప్రతిజనకము ప్రతిరక్షకము. నెక్స్ట్ వన్, జ్వాలా కణాల పని ఏంటి? జ్వాలా కణాల పని వ్యర్థ పదార్థాలను విస్తరించడము. నెక్స్ట్, మూత్రపిండాల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు ఏంటి? ఆప్షన్ 2 మూత్ర నాళికలు. నెక్స్ట్, స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలకు కారణమగు హార్మోన్ ఏంటి? స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలకు కారణమగు హార్మోన్ ఆన్సర్ ఈస్ట్రోజన్ అండి. ఏంటది? ఈస్ట్రోజన్. నెక్స్ట్ వన్, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ఏ భాగము శుక్రకణాలను ఉత్పత్తి చేస్తుంది? ఆప్షన్ 4 స్ట్రోటమ్. ఓకే, స్ట్రోటమ్. నెక్స్ట్, రణపాల
ఈ క్రింది వాటిలో దేని ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుతుంది? రణపాల ఈ క్రింది వాటిలో దేని ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుతుంది? ఆప్షన్ 2 ఆకులు. నెక్స్ట్ వన్, ఎంజైమ్లు హార్మోన్లను స్రవించే కణాలలో వీటి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ 2 లైసోసోములు. నెక్స్ట్, జీవ వైవిధ్య నిర్వహణ సంరక్షణే ధ్యేయంగా ఏ నగరంలో దారిత్రి సదస్సులు జరిగాయి? ఆప్షన్ 4 పైవన్నీ. రియో డి జెనీరో, స్టాక్హోమ్ మరియు క్యోటో. నెక్స్ట్ వన్, నేల సంరక్షణ పద్ధతి క్రింది వాటిలో ఏది? ఆప్షన్ 4 పైవన్నీ. కాంటూర్ పద్ధతి, గడ్డి మొక్కల పెంపకము, పంట మార్పిడి పద్ధతి. నెక్స్ట్, భూతాపం కారణంగా భారతదేశంలో ఏ హిమానినాదము కరగటం ప్రారంభమైనట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 గంగోత్రి హిమానినాదము. నెక్స్ట్ వన్, మానవ దేహంతో ఉష్ణోగ్రతను నియంత్రించే భాగం. మానవ దేహంలో ఉష్ణోగ్రతను నియంత్రించే భాగం ఏంటండి? ఆప్షన్ 2 హైపోథాలమస్ అంటారు. నెక్స్ట్ వన్, నీటి ప్రసరణకు ఉపయోగపడే దారు కణజాలంలో దారునాళాలు ఏ మొక్కలో ఉంటాయి? 148 ఆప్షన్ 3 అండి, అవృత బీజాలు. నెక్స్ట్ వన్, బయో ఇథనాల్కి సంబంధించి క్రింది వాక్యాలను జతపరచండి. బయో ఇథనాల్ ఆన్సర్ అన్ని సరైనవి చూద్దాం. దీనిని చెరుకు లేదా మొక్కజొన్న నుంచి ఉత్పత్తి చేస్తారు. ఈ ఉత్పత్తిలో పాల్గొనే జీవి ఈస్ట్ శిలీంధ్రము. దీని ఉత్పత్తిలో జరిగే ప్రక్రియ కిణ్వనము. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ సౌర విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించింది? ఆంధ్రప్రదేశ్ సౌర విధానము ఎప్పుడండి? 2018లోనే ప్రకటించడము జరిగింది. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. తప్పకుండా మన యాప్లో లాంచ్ చేసినటువంటి ఆఫర్ ప్రైస్లో కోర్స్ని ప్రతి ఒక్కరూ పర్చేజ్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.